సంక్రాంతికి ముందు జరిగే మగవాళ్ల పండుగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు మనం చూద్దాం. సంక్రాంతికి ముందు రాజంపేట దగ్గరలో మగవాళ్ల పండుగ పేరుతో ఒక పండుగ నిర్వహిస్తారు. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మగవాళ్లతో పొంగళ్ల తయారీ చేయిస్తారు. గుడిలోకి ఆడవారికి ప్రవేశం నిషేధం. ఆలయంలో పూజలు చేసేది, పొంగళ్లు వండేది అంతా మగవారే. ఆడవాళ్లకు గుడి బయట నుంచే దండం పెట్టుకోవాలి. ఈ ఊరి వాళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈ పండగకి మాత్రం ఖచ్చితంగా రావాలని నియమం పెట్టుకుంటారు. ఆచారం ప్రకారం మగవారే ఇక్కడ కట్టెల దగ్గర నుంచి వంట సామాన్ల వరకు అన్ని తెచ్చుకుని స్వయంగా వండాలి. గుడిలో వాటిని వండి నైవేద్యం పెట్టాలి. అలాగే ఇక్కడ తయారు చేసే పొంగళ్లను ఆడవాళ్లు తినకూడదు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలోని శ్రీ సంజీవరాయ స్వామి ఆలయంలో ఎన్నో దశాబ్దాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఈ ఆచారం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. క్రీస్తు శకం 1516లో తిప్పాయిపల్లి గ్రామంలో కరువు కాటకాలు వచ్చాయి. అప్పుడు గ్రామానికి వచ్చిన సాధువు ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆలయం నిర్మించి మగవాళ్లు మాత్రమే స్వయంగా స్వామికి పొంగళ్ల రూపంలో ప్రసాదం చేసి పెట్టాలని చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు ఆలయ ప్రవేశం చేయకూడదని కూడా ఆ స్వామి చెప్పారట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి శిలపైన బీజాక్షరాలు రాసి అందరూ చూస్తుండగానే సాధువు మాయమయ్యారని స్థానికంగా చెప్పుకుంటారు. అలా వచ్చిన సాధువు స్వయంగా ఆంజనేయ స్వామి అని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది అంటారు. అందుకే ఆంజనేయుని సంజీవరాయ స్వామిగా కొలుచుకుంటూ ఇలా మగవాళ్లు పొంగళ్లు వండుతారు.